మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బులెటిన్లో డీటెయిల్స్ చూసుకుంటే నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో చిన్నారుల కిడ్నాప్ యత్నం కలకలం రేగింది. శ్రీనివాసపురం కాలనీలో 3 చిన్నారులు ఆడుకుంటుండగా కారు, బైక్ పై వచ్చిన యువతీ యువకులు కిడ్నాప్లకు యత్నించారు. చిన్నారులకు చాకిట్ల ఆశ చూపించి కారులోకి ఎక్కించుకునే ప్రయత్నం చేస్తుండగా అక్కడున్న వారు అరవడంతో వారంతా అక్కడి నుంచి పరారయ్యారని స్థానికులు తెలిపారు. వెంటనే ఘటనపై పోలీసులు, స్థానికులు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఒక మొత్తం దొరక వేసేసింది వేసుకున్నాడు వేసుకుని దొరక అలాగే వేసుకుంది. దొరక అంటే మూతి మాత్రమే కట్టుకోండి సార్, ఆమె మూతి మాత్రమే కట్టుకోండి. ఇద్దరు బాగా మంచి బట్టుగా ఉన్నారు ఆడవాళ్ళు కూడా. 2 బైకులు, ఒక బైక్ కట్టుకుని నేను చూసి ఒక బైక్ వచ్చేది ఆటోకి వాళ్ళ పిల్లలు. మా పాపలు ఇద్దరు ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు ఆడుకుంటా ఉన్నారు. వచ్చి వాళ్ళ దగ్గరికి 2 బైకుల్లో ఒక కారు దూరంగా పెట్టినారంట. 2 బైకుల్లో వచ్చిన వాళ్ళు, ఒక బైక్లో వాళ్ళు కారుకి దూరంగా ఉన్నారు. ఒక బైక్లో వచ్చిన ఒక జెంట్ పాప వాళ్ళకి దగ్గరగా బిస్కెట్ ఇస్తాను అని చెప్పి మాట్లాడకుండా దగ్గరగా వచ్చాడు. తర్వాత దగ్గరగా వచ్చి పిలుస్తూ ఉండారు. వీళ్ళు పాప వాళ్ళు ఏం పోలేదు. తర్వాత కర్చీఫ్ బయటికి తీసేటప్పుడు మా పాప వాళ్ళకి చెప్పున్నాను, ఇట్లాగా కిడ్నాప్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు అట్లా ఎవరైనా ఏదైనా ఇచ్చిన తినకూడదు, తాగకూడదు, కర్చీఫ్లు అవి తీసినప్పుడు దూరంగా ఉండాలి, ఇట్లా అన్నీ మేము ముందుగా చెప్పున్నాం 2 పిల్లలకి. దానివల్ల పాప కర్చీఫ్ తీసే టైం గమనించి వెంటనే మా మదర్ని పిలవటం జరిగింది. నేను ఆ టైం ఇంట్లో లేను. మా మదర్ వచ్చేసరికి వాళ్ళు వెంటనే వెళ్ళిపోవటం జరిగింది. ఇట్లా నెల్లూరు వైపు వెళ్ళిపోయారు వాళ్ళు. దీని మీద కొంచెం పోలీసు వారు, పెద్దలు అందరూ సీరియస్గా యాక్షన్ తీసుకొని వాళ్ళని పట్టుకునే విధంగా చేయాలి. నేను కిడ్నాప్ చేయకుండా. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. సెట్విన్ కార్పొరేషన్ నిర్వహించిన కార్యక్రమం ఫ్లెక్సీలో ఎమ్మెల్యే మాణిక్రావు ఫోటో లేకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన సెట్విన్ కార్యక్రమం వేదిక వద్దకు వెళ్లి ఎమ్మెల్యే ఫోటో లేని ఫ్లెక్సీని బీఆర్ఎస్ నాయకులు చింపేశారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేశారు. పాటించని అధికారులపై వెంటనే ప్రోటోకాల్ పాటించని అధికారులపై వెంటనే ప్రోటోకాల్ పాటించని అధికారులపై వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఫోటో వేయకుండా ఇట్లా సార్, ఇట్లా ఎస్సీ కాన్సెన్స్ ఉంది. ఈరోజు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పట్టణ కేంద్రంలో సెట్విన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ చేసినటువంటి విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేసే కార్యక్రమం అధికారికంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటూనే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, దళిత వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ అధికారిక కార్యక్రమంలో మా నియోజకవర్గ బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి సౌమ్యుడు అయినటువంటి మా ఎమ్మెల్యే మాణిక్రావు గారి ఫోటో వేయకుండా ఈరోజు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వారు అవమానపరచడం జరిగింది. ఏదైతే అధికారులు కావాలని చెప్పి అధికార పార్టీ నాయకుల మాటలు వింటూ చేసిన తప్పులను మళ్లీ చేస్తూ ప్రోటోకాల్. ఈరోజు జహీరాబాద్ నియోజకవర్గంలోని పట్టణ కేంద్రంలో గల ఎంపీపీ కార్యాలయ ఆవరణలో సెట్విన్ సంస్థకు సంబంధించినటువంటి శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మరి అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా జహీరాబాద్ గౌరవ శాసనసభ్యులు శ్రీ కొనింటి మాణిక్రావు గారి ఫోటో లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించడం
మరి అధికారులు ఎవరైతే తప్పు చేశారో, ఫోటో లేకుండా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారో అట్టి అధికారులపై తక్షణమే చర్య తీసుకోవాలని, వారితో వెంటనే క్షమాపణ చెప్పించాలని జైరాబాద్ నియోజకవర్గం నుంచి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రజాప్రభుత్వం అని చెప్పే ఈ కాంగ్రెస్ నాయకులు మరి దళిత ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ మాణిక్రావు గారిని ఫోటో ఉల్లంఘనకు పాటుపడి మరి వారికి ఈ తెలంగాణలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు కీలక సూచనలు చేసింది. బయటి వ్యక్తులతో షేక్ హ్యాండ్ ఇవ్వడాన్ని తగ్గించాలని చెప్పింది. శానిటైజర్ ఉపయోగించడం ద్వారా పరిశుభ్రత పాటించాలని కోరింది. అన్ని స్థానిక ఆసుపత్రులలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమలు రాకుండా తలుపులు, కిటికీలకు తెరలు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. సెప్టిక్ ట్యాంకులు, ఇతర నీటి నిల్వ ప్రదేశాలలో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాల్లో మెష్లను ఉపయోగించి పరిశుభ్రంగా ఉంచాలని తెలిపింది. సినీ నటుడు ఫిష్ వెంకట్ మృతి బాధకరమని మాజీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఫిష్ వెంకట్ మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, ఎమ్మెల్సీ శ్రవణ్ వారి నివాసానికి వెళ్లి వెంకట్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. వెంకట్ మంచి నటుడు అని అనేక చిత్రాలలో తన నటనతో ప్రేక్షకుల అభిమానం పొందారని తలసాని శ్రీనివాస్ తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే రామారావు పటేల్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో డ్యూటీలో ఉండాల్సిన వైద్యులు విధులకు గైర్హాజరు కావడంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ విధుల్లో గైర్హాజరు ఉండటం ఏమిటంటూ వైద్యుల పనితీరుపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. వెంటనే డిఎంహెచ్ఓతో ఫోన్లో మాట్లాడి విధులకు హాజరు కాని వైద్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణలో అపరిశుభ్రతపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు. రోగులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వస్తాడు 12 గంటలకు 1 గంటలకు వస్తాడట, ముఖం చూపించిపోతాడు. అంటే ఇప్పుడు బీమార్లు ఖతమైన తర్వాత మాట్లాడొచ్చేస్తారా ఎట్లే మరి? ఇవి బీమార్లు ఇప్పుడు ఈ సీజన్ ఖతమైన తర్వాతనే స్ట్రీట్ చేస్తారా?